ఎతికినా సీత యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అంటే, రాముడు అడవులకు పంపించిన సీత ఏం చేస్తుంది, లవకుశలకు జన్మనిచ్చి రాముడు గురించి గొప్పగా చెప్పి రామాయణం నేర్పించి మళ్ళీ పిల్లల్ని అయోధ్యకి పంపిస్తుంది రామాయణం చెప్పమని. అదే మనం అయ్యిండి మనల్ని ఒకేటి కొట్టి మన మొగుడు మన అమ్మగారిని పంపించినాడు అనుకో, మన పిల్లలతో మనం ఎలా బిహేవ్ చేసిందము, అరే మీ నాయన ఒక రావణాసుడు, మీ ఎత్తలు శూర్పణక్కలు, మీ నానమ్మ మీ తాతయ్య రాక్షసులు, మన ఇల్లు ఒక అరణ్యవాసము, మనం అక్కడికి వెళ్ళొద్దురా నాయన, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందాము, అమ్మమ్మ ఇండ్లు ఒక అయోధ్యపురము, అమ్మమ్మ తాతయ్య దేవుళ్ళమని మన పిల్లలకు మనం అలా చెప్పేవాళ్ళము. కానీ సీత ఎప్పుడు కూడా తన భర్త గురించి తన పిల్లల దగ్గర నెగిటివ్ పాయింట్ తీసుకొచ్చింది.